అన్నపూర్ణాదేవి, నువ్వేం భయపడకమ్మా. నీకు కాపలాగా నేనున్నాను. నిన్ను ఏ దొంగ వెధవో వచ్చి బయటికి తీసుకుపోకుండా ఇక్కడ అడ్డంగా పడుకుంటాను. జై అన్నపూర్ణాదేవి, జై అన్నపూర్ణాదేవి, జై అన్నపూర్ణాదేవి. బావప్పుడే డ్యూటీ ఎక్కేశాడు. ఏదో రాజ్యాన్ని కాపాడుతున్న సైన్యాధిపతిలా మనోడికి అవసరమై బిల్డప్. ఏమయ్యోయ్, ఏంటి ఇక్కడ పడుకున్నావు? వెళ్ళి రూమ్ లో పడుకో. నేను నిద్రపోవడానికి రాలేదు, అమ్మవారికి కాపలాగా వచ్చాను. దొంగల గుండెల్లో నిద్రపోతాను. నన్ను దాటి విగ్రహాన్ని బయటికి తీసుకువెళ్తాం ఎవ్వరి తరమూ కాదు. కరసం వచ్చాయేంటి? దీంతో తల పగలగొట్టడానికి కరసం రావాలా ఏంటి? ఏంటే మరీ ఇంత వైలెంట్ గా తయారయ్యావు? విగ్రహాన్ని కాపాడాలి, అమ్మ దగ్గర నుండి బహుమతిని కొట్టేయాలి. బంగారం, మా అక్క బావలు ఫ్రీగా వస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సిరప్పులను కూడా తాగేస్తారు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ ఎందుకు? అమ్మవారికి నేనే కాపల. ఎవడైనా వస్తే షూట్ చేసి పారేస్తాను. షూటింగా? షూటింగ్ కాదు, గన్ షూట్. దానికి గన్ను కావాలిగా. గన్ను ఇదిగో. దీపావళి తుపాకీనా? ఒరిజినల్. ఊరుకో సిస్టర్, ఒరిజినల్ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెప్పించుకున్నానన్నయ్య. అవునా? మీ ఇద్దరు తప్పుకోండి, నేను చూసుకుంటాను. మేం కూడా ఉంటాం. అవును లావణ్య, ముగ్గురము ఉంటే బహుమతులు ముగ్గురికి వస్తాయి. సరే అయితే, ఎవడైనా వచ్చి మీ ఇద్దరిని తప్పించుకున్నా నా నుండి తప్పించుకోలేడు. పెద్ద కోడలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. అవును, వీళ్ళేంటి ఒకరిని మించి ఒకరు ఇలా పోటీ పడుతున్నారు? వీళ్ళ ముగ్గురు కాపలా ఉంటే అవని అమ్మవారి విగ్రహాన్ని బయటికెలా తీసుకెళ్తుంది? అమ్మో, నువ్వు మామూలుగా నటించలేదుగా, చాలా నాచురల్ గా నటించావు. లైవ్ గా ఏడ్చేసరికి నిహారిక ఇంకా నమ్మేసింది. ఇప్పుడేం చేస్తుందో చూద్దాం. పద, వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్దాం. వద్దు, నిహారిక ఇప్పుడు కృష్ణని తీసుకుని బయటికి వస్తుందో లేదో ఇక్కడి నుంచి చూద్దాం. బాబులకే బాబు, నా పేరు ఘట్టంనేని కృష్ణబాబు. మామిడి పళ్ళల్లో ఉంటాయి రసాలు, ఈ కృష్ణబాబు చేసి చూపిస్తాడు నవరసాలు. ముందుగా శృంగార రసం. కృష్ణ, ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ఒకడు సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. నాకు క్యారెక్టర్ ఇస్తా అన్నాడు, అందుకే చిన్న వీడియో పంపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా నాకు ఇష్టమైన రసం శృంగార రసం. కరెక్ట్ గా నువ్వు వచ్చావు. నీ సినిమా ఆడిషన్ సంగతేమో గాని అవని నాకు ఆల్రెడీ సినిమా చూపించింది. ఏమైంది? అయిపోయింది, అయిపోయింది, అంతా అయిపోయింది. సౌమ్య గురించి అవని బాధపడుతూ ఓ మూలను కూర్చుందని అనుకున్నాం గాని బ్యాక్గ్రౌండ్ లో తను చేయాల్సిన పని చేసుకుంటూ పోయింది. సౌమ్య ఏ ఏరియాలో ఉందో తెలుసుకునే ఎంక్వైరీ పెట్టి చివరికి సక్సెస్ అయింది. పిల్ల దయ్యం ఏ బిల్డింగ్ లో ఉందో ఎవరి ద్వారానో తెలుసుకుంది. అవునా? ఇలాంటి షాక్ ఇచ్చిందేంటి? అవని శ్రీకర్లు డేవిడ్ వాళ్ళున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఎంత కూల్ గా చెప్తావేంటి? వెంటనే ఆ డేవిడ్ గారికి ఫోన్ చెయ్యి, జరిగిన విషయం వాడికి పోస్ట్ చెయ్యి. తలుపులు మూసుకుని మరీ మంతనాలు జరుపుకుంటున్నారు. వాడి నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ పిల్లి కెట్టంగాడు అవసరమైనప్పుడు అందుబాటులో ఉన్నాడు. మరోసారి చెయ్యి ఎదవకి. ఈ పాటికి బయటికి రావాలే. మళ్ళీ నాట్ రీచబుల్ అని వస్తుంది. బంగారం,
అయితే ఇప్పుడు ఏం చేద్దాం? సౌమ్యని కిడ్నాపర్ల చెర నుంచి అవని వాళ్ళు బయటకు తీసుకొని వచ్చేసారంటే మాత్రం విక్రమ్ విషయంలో మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అవునవును, అంతా రివర్స్ అయిపోతుంది. మనం అవని వాళ్ళ కంటే ముందు ఆ డేవిడ్ వాళ్ళున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి వాడికి విషయం చెప్పి అందరం జాగ్రత్త పడాలి. మరి ఇంకెందుకు లేటు, వెళ్దాం పదా. పద. పద. బావా వస్తున్నారు. బావా మనం అటువైపు వెళ్దాం. వాళ్ళొక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇంకా బిల్డింగ్ అడ్రస్ రానట్టుంది. మనం తొందరగా బయలుదేరదాం. పద పద. పద.